ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఏమి ఉపనిషత్తు ఉపవాసం. ఉపనిషత్తులో ఉపనిషత్ మూడు పదములు ఉన్నవి. దానికి శంకరాచార్య స్వామి వారు భాష్యము రాశారు. ఉపనిషత్, షత్ అనేటువంటిది ఉందే, షత్ అనేటువంటిది అదొక శబ్దం. దాన్ని ఏమంటారంటే ధాతువు అని అంటారు. షత్ అనేటువంటిది ధాతువు. దానికి అంటే షత్ అనేటువంటిది ఏది ఉందో దానికి ని అనేటువంటి ఉపసర్గ జరిగింది. ని షత్ ఉప అనేది కూడా చేరిందనమాట. అంటే ఏమంటే షత్ అనేదానికి ఒక అర్థం ఉంటుంది. షత్ అంటే ఏమంటే నాశనము చేయుట. మనకు సింపుల్గా అర్థం చెప్పాలంటే షత్ అంటే నాశనము చేయుట. దేని నాశనం చేయుట అనేది ఉంటుంది. మనకు మామూలుగా నాశనము అనే పదానికి మనం ఏమనుకుంటామంటే దాని అర్థాన్ని చెడ్డగా తీసుకుంటాం. నాశనం అయిపో అని అంటే చెడ్డగా అనుకుంటాం కదా, మనం తిట్టినట్లుగా భావిస్తాం. కానీ ఇప్పుడు మనము కర్మబంధంలో చిక్కులు కొని భగవంతునికి దూరం అయిపోయి ఉన్నాంగా. భగవంతునికి దూరం అయిపోయి ఉన్నామా లేదా? కర్మబంధంలో చిక్కుకొని ఉన్నాం కదా. ఇప్పుడు ఈ కర్మబంధాలు నాశనం కావాలన్నా నాశనం కాకుండా ఉండాలన్నా? నాశనం కావాలి. ఇప్పుడు షత్ అనేటువంటి ఆ పదం ఏం చేస్తుందంటే, షత్ అనేటువంటిది నీ కర్మబంధాలు ఉన్నాయే, కర్మబంధాలు చుట్టుకొని ఉన్నాయి చూడు, వాటిని ఏం చేస్తుందంటే మొదట దానికి 3 అర్థాలతో తీసుకుంటారు. 3 అర్థాలతో వస్తుంది. మొదట షత్ అనేటువంటిది వచ్చి ఏం చేస్తుందంటే కొంచెం లూజ్ చేస్తుంది, తర్వాత కట్ చేస్తుంది, తర్వాత లేకుండా చేసేస్తుంది. షత్ అనే పదానికే 3 అర్థాలతో వస్తుంది. అంటే 3 స్టేజెస్లో 3 రకాలుగా దాన్ని చేస్తుంది అని అర్థం. ఇప్పుడు మామూలుగా ముడి వేస్తేనే కొన్ని ముళ్ళు విప్పడానికి వీలు పడదు, గట్టిగా ఇదైపోయి ఉంటాయి. పాత ముడులు పడిపోయినాను అనుకోండి, పాత ముళ్ళు పడిపోయి ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే థ్రెడ్స్ వేసి ఉంటాం, మీరు రాంగ్ థ్రెడ్ పడుతుంది. రాంగ్ థ్రెడ్ పడితే దాన్ని ఇప్పినా రాదదే. మనకు హృదయమునందు ముడి పడిపోయి ఉంది. ఇప్పుడు
ముడిపడిపోయి ఉందా లేదా? హృదయమునందు ముడిపడిపోయి ఉంది. ఈ కర్మబంధములనేటువంటి ముడి పడిపోయి ఉంది. భిద్యతే హృదయ గ్రంథి అనేది ఉపనిషత్తు. అందుకే ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అంటే మన హృదయములో కర్మల చేత బాగా ముడులు వేసి పెట్టి ఉన్నాం. అథశోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ. వినిపిస్తుందా నీకు? వినిపిస్తుందా? గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అథః చ ఊర్ధ్వం. కిందికి పైకి, కిందికి పైకి కూడా ఏం చేసిందంటే ఇది బాగా వ్యాపించి ఉంది. ఏంది? కర్మలు మన కర్మలు ఒక జాగాలో కాదు కట్టేసిండేది. అది కిందికి పైకి అన్ని వైపులా కూడా కట్టేసింది, బాగా ముడి వేసేసింది. దాన్ని విప్పాలంటే కూడా మన నుంచి కావట్లే. చిక్కుముళ్ళు పైన ఇంకా చిక్కుముళ్ళు అట్లా వేసేసింది. వేసేసిండారా? వేసుకున్నాం. అనేక జన్మల నుంచి వేసుకుని ఉన్నాం. ఆ ముడులు విప్పేదానికి సాధ్యం కావట్లే. దాన్ని విప్పాలంటే నీకు ఒకటే మార్గం. అదేమంటే సత్ అనేటువంటిది ఏం చేస్తుందంటే బాగా టైట్గా చేసిండే దాన్ని మొదట ఈ ఏది ఉపనిషత్తు అని చెప్తుంది ఏదైతే ఉందో అది వచ్చి దాని దగ్గరికి పోతే అది వచ్చి ఏం చేస్తుందంటే దాన్ని లూజ్ చేస్తుంది. గట్టిగా ఉంది కదా, గట్టుకుంటే దాన్ని మనం ఫస్ట్ కొద్దిగా లూజ్ చేస్తాం. ఆ విధంగా కొంచెం లూజ్ చేస్తుంది. లూజ్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇంకా ఇప్పేసిన తర్వాత మళ్ళీ కట్టుకునేదానికి అవకాశం ఉందిగా, మళ్ళీ కట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కట్టేదానికి అవకాశమే లేకుండా నాశనం చేసేస్తుంది. ఎవడైతే దీని దగ్గరికి సమీపమునకు వస్తాడో, దీని దగ్గరకు వస్తాడు. దేని దగ్గరికి? ఇది ఏది ఉందో ఈ ఉపనిషత్తు అని ఉంది చూడు, ఆ షత్ అనేటువంటిది చెప్తా ఉంది. ఈశావాస్య ఉపనిషత్, మాండూక్య ఉపనిషత్ దాని పేరు. ఇట్లా ఉపనిషత్తు దగ్గరికి ఎవడు వస్తాడో ఆ కంటెంట్కి పేరు ఉపనిషత్తు అని. దాని దగ్గరికి ఎవడొచ్చినాడో, అంటే దాని దగ్గరికి వచ్చినవాడు, సమీపమునకు వచ్చినవాడు. వచ్చిన వాడికి నీ అనేది ఉంది. అంటే నీ అంటే అక్కడ నిశ్శేషముగా, సంశయము లేకుండా, నిశ్చయముగా అతని యొక్క కర్మబంధములను లూజు చేసి, విప్పేసి, దగ్ధము చేసేసి, అసలు వాటి ఛాయలే కనిపించనీయకుండా చేస్తుంది. దానిని ఉపనిషత్ అని అంటారు. అర్థమైందా? అంటే ఉపనిషత్తును ఆశ్రయిస్తే నీకు అది జరుగుతుంది. ఎవరు ఆశ్రయిస్తే వాళ్ళకి, ఎవరైనా ఆశ్రయించవచ్చు. ఉపవాసము అనంటే, వాసము అనంటే నివసించుట. ఉపవాసము, అంటే సమీపము, వాసము అంటే ఉండుట. ఉపవాసం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు? తిండి లేకుండా, ఒక పూట తిండి లేకుండా ఇంకొక పూట ఏందో ఉప్మానో లేకపోతే ఇంకోటి ఏదో పండ్లు తిను ఇలా ఉండుట అని. నేను ఇప్పుడు పండ్లు తింటాము అని నేను అంటానా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు తెచ్చిచ్చే పండ్లు టిఫిన్ కంటే ఎక్కువైపోతాను.
దీనికంటే నేను టిఫిన్ తీసుకునేది మేలు అనిపిస్తుంది నాకు. ఏం చేసేది నేను? సరే, సంతోషమే. ఉపవాసము అన్నప్పుడు అందుకే ఇక్కడ ఉప అంటే సమీపము, వాసము అంటే నివసించుట. ఎక్కడ నివసించుట? భగవంతుని యొక్క తత్వము తెలుసుకోవాలని కదా నువ్వు అనుకుంటున్నావు. అందుకని నువ్వు భగవంతుని సమీపమునందు వసించుట. భగవంతుని సమీపమునందు వసించుట అంటే ఏ రోజు ఉంటారు మామూలుగా ఉపవాసము? ఏకాదశి రోజు ఉంటారు. ఏకాదశి రోజు కదా మామూలుగా సహజంగా ఉంటారు. ఏకాదశి 11 ఇంద్రియములు. 11 ఇంద్రియములను 11 ఇంద్రియములు ఏంటివి? మనస్, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. వీటిని ఏం చేయాలంటే ఏకము చెయ్యాలి. కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను ఏకం చేసి మనస్సును కూడా అందులోనే నిలిపి, అంటే 11 ఏం చేయాలా? ఏకం చేసి అది భగవంతుని యొక్క తత్వమును తెలుసుకునే దానిలో ఉంచుట. భగవంతుని తత్వము తెలుసుకునేటట్లుగా ఉంటే, భగవంతుని తత్వమును విచారణ చేస్తూ ఉంటే అది ఉపవాసము. అంతే, భగవంతుని దగ్గరికని కదా పోతున్నాడు విచారణ చేస్తూ ఉంటే, అది ఉపవాసం. దానికి సపోర్టుగా ఉండట కొరకు వీడు బాగా కడుపు నిండుకు తింటే నిద్ర వస్తుంది కాబట్టి కొంచెం తక్కువగా తినరా నాయన అని చెప్పి వాళ్ళు అక్కడ పెట్టినారు. అట్లా చెప్తే మన వాళ్ళు ఏం చేశారు? ముఖ్యమైనది విడిచిపెట్టేశారు. ఏది? భగవంతుని దగ్గరకు ఉపవాసంగా ఉండటం అనేది విడిచిపెట్టి తక్కువగా తినమన్నారు అనేటువంటిది పట్టుకొని అదే అట్లా అయిపోయింది పరిస్థితి. చూసారా ఎంత తేడాలు వచ్చేసాయో. సరే, ఇప్పుడు మనము విచారం చేస్తున్నటువంటి దాంట్లో 131వ పేజీలో 6వ శ్లోకంలో ఉన్నాము. శ్లోకం చెప్తాను, మీరు కూడా చెప్పండి. యథోక్తాన్యపి కర్మాణి పరిహాయ ద్విజోత్తమః ఆత్మజ్ఞానే సమే చ స్యాత్ వేదాభ్యాసే చ యత్నవాన్. మిమ్మల్ని నేను ఒకటి అడుగుతా, క్లియర్గా చెప్పండి. ఏమంటే, మనం ఈ మధ్యలో ఉదయము ధ్యానం చేస్తూ ఉంటాం, ధ్యానము జపం చేస్తుంటాం కదా. ఆ ధ్యానం చేసేటప్పుడు మీకు ప్రశాంతత ఎలా ఉన్నింది? ఏమండి, నేను అడుగుతా అంటున్నాను కదా, నాకు విషయం ఒకటి కావాలి. ధ్యానం చేసేటప్పుడు మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఒకటి. ఇప్పుడు పారాయణం చేస్తున్నాం కదా, ఈ పారాయణం చేసేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది? 2. మూడవది, ఇప్పుడు విచారణ చేస్తున్నాం. విచారణ చేసేటప్పుడు మీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది? 4. ఈ విషయాలను విడిచిపెట్టి బయట పోయినప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? అర్థమవుతుందా? ఈ 4 ప్రశ్నలకు సమాధానము మనం వెతుక్కోవాల్సి ఉంటుంది.
నా పరిస్థితి, నా అనుభవం నేను చెప్తా. కొద్దిగా ధ్యానం చేసిన దాని వలన నాకు కొంచెం మార్పు వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది. నాలోనే కొద్దిగా మార్పులు వచ్చినట్లుగా నా అంతట నాకు అనిపిస్తూ ఉంది. అంటే కొద్దిగా శాంతం. నిజమే అనిపిస్తుంది, నిజమే. నేను చాలా చాలా కోపిష్టిని నాకే అనిపించింది. కొంచెం తేడా వచ్చిందని నాకు అనిపిస్తూ ఉంది. కొంచెం వచ్చింది తేడా. నిజంగా అయితే ఇంకా చాలా రావాల్సి ఉంది. సరే, దానికి నాకు ఈరోజు మధ్యాహ్నం అనిపించింది, అంటే ధ్యానం కంటిన్యూగా చేయాలి. అంటే మామూలుగా చేసుకుంటుండే ధ్యానం మామూలుగా చేస్తున్నాను. ఆ ధ్యానము కంటే ఇక్కడ మీ అందరితో కలిసి సామూహికంగా చేసేటువంటి ధ్యానంలో దీని ప్రభావము కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంది. మీ అందరికీ ఎలా ఉందో నాకు తెలియదు, ఒకటి. రెండవది, పారాయణం చేసినప్పుడు నువ్వు మామూలుగా బయట ఉన్నాయి చూడండి, బయట కర్మలు చేస్తావే, బయట కర్మ చేసిన దానికంటే ఈ పారాయణం చేసినప్పుడు ఏమనిపిస్తుందంటే మనస్సుకి అక్కడేదో ఆ శబ్దం యొక్క ప్రభావమో ఏమిటో కానీ మనస్సుకు ఒక విధమైన ఆహ్లాదం అనిపిస్తుంది. ఈ పారాయణం చేసినప్పుడు బయట విషయాలను ఇంక వేరే ఏదో మాట్లాడినప్పుడు దానికంటే కూడా ఈ పారాయణం వలన మనస్సుకి ఒక్క విధమైనటువంటి కొంచెం తేడా అనేది తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు విచారం చేస్తున్నాం చూడు. విచారం చేసేటప్పుడు అస్సలు మనస్సు దీన్ని పట్టుకొని ఏ విషయం పైన అయితే మనం విచారం చేస్తున్నామో ఆ విషయం పైకి వెళ్ళిపోతుంది మనస్సు. అంటే ఈ మనస్సు ఏమైపోతుందంటే ఈ విచారణ చేసినప్పుడు మనస్సు ఆ విషయం పైకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ధ్యానంలో మన మనస్సుని అక్కడికి తీసుకెళ్తున్నాం. అది కొంతసేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ధ్యానంలో కుదరచ్చు, కుదరకపోవచ్చు. కానీ పారాయణం చేసేటప్పటికి కొద్దిగా బయట విషయాలు లేకపోకుండా కొంచెం మనస్సు ఒక గ్రేడింగ్ దగ్గరకు వస్తుంది. ఈ విచారం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే అసలు మనస్సే పూర్తిగా ఆ విషయంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి అందులో అలాగే ఒక విధమైన అనుభూతిగా ఉండిపోతుంది. అది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, అయ్యా కర్మ ఉంది, ఉపాసన ఉంది, జ్ఞానం ఉంది, మూడున్నాయి. ఇప్పుడు మీరు శరీరము చేత, వాక్కు చేత, మనస్సు చేత కర్మ చేస్తున్నారని అనుకోండి. కర్మ అది ఏ కర్మ అయినా కావచ్చు, మీరు కర్మ చేస్తున్నారని అనుకోండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి వాళ్ళలో వాళ్ళకు సంబంధించిన కర్మలు నిర్దేశింపబడి ఉన్నాయి. దాంట్లో ఏ కర్మ గొప్పది కాదు, ఏ కర్మ తక్కువది కాదు. అన్ని కర్మలు ఒకటే. దేవుని దగ్గర వచ్చి వీడు అభిషేకం చేసిన, రైతు పొలము దున్నిన, ఇంకొకతను ఏదో వడ్రంగి పని చేసిన, ఈ స్కావెంజర్స్ దానికి సంబంధించిన పని చేసిన, ఏ పనిని ఎలా చెయ్యాలనో అలా చేస్తే ఇవన్నీ ఒకటే.
అయ్యో అభిషేకం చేయడం గొప్ప కదా అని అనిపిస్తుంది మనకి. అభిషేకం చేయడం గొప్ప, వాళ్ళు స్కావెంజర్స్ క్లీన్ చేసే పని అదేందో అడవి కలిగేది అవంతా కూడా అది తక్కువ కదా. భగవంతుడు అలా చెప్పలేదు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః. శ్లోకం ఉందా? 18వ అధ్యాయంలో ఉంది శ్లోకం. ఎవరెవరు చేసే కర్మలో ఆ కర్మలోని వాళ్ళు సిద్ధిని పొందవచ్చు. అంటే కర్మను చేసే విధానములో ఉన్నది. ఎట్లా కర్మ చేయాలనేటువంటిది ఉంటుంది. అంటే తెలుసుకుని కర్మ చేయాలి. ఇంకొకటి ఏమంటే కర్మ చేస్తూ ఉంటే కర్మలో ఉండిపోతాడు. ఎంతసేపు అయినా కర్మలో ఉండిపోతాడు. ఆ కర్మలో ఉండిపోయి ఆ కర్మలోకి ఆటోమేటిక్గా లాక్కునేస్తుంది అది. కర్మ అనేటువంటిది ప్రకృతి యొక్క లక్షణం. ప్రకృతిలోకి విడిపోయి ఆ ప్రకృతిలో నేను ఉండకుండా ఉంటాను అని అంటే ఎట్లా కుదురుతుంది? బురదలో కాలు పెట్టి బురద నాకు అంటుకోకుండా ఉండాలి, నాకు బురద అంటుకోదు అని అంటే ఎట్లా ఉంటుందో అలాగే కర్మలో అడుగుపెట్టి, అంటే కర్మ చేయుటలో అడుగుపెట్టి కర్మ చేత బంధింపబడకుండా ఉంటాను అనేటువంటిది అటువంటిది. ఇక్కడ చాలా విషయం మనం బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. కర్మ ఎప్పుడు బంధించేదే కానీ కర్మ నిన్ను విడుదల చేసేది కాదు. కాబట్టి ఏం చేయాలి? కర్మను చేయుట అనేటువంటిది సాధ్యమైనంత వరకు తగ్గించుకో, సాధ్యమైనంత వరకు తగ్గించుకో అని చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు అదే కదా శ్లోకం. యథోక్తాన్యపి కర్మాణి యథా ఉక్తాని కర్మాణి పరిహాయ. కర్మను సాధ్యమైనంత వరకు తగ్గించుకో, సాధ్యమైనంత వరకు తగ్గించుకో. మరేం చేయాలా? కర్మను తగ్గిస్తే మరి నేనేం చేయాలంటే ఆత్మజ్ఞానమును సంపాదించుట అనే పని చెయ్యి. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అంతరింద్రియం అంటే మనస్సుని నిగ్రహించుట. ఛార్జింగ్ అయిపోయింది. ఓకే. మనస్సుని నిగ్రహించుట. నీకు మనస్సును నిగ్రహించడం అనేటువంటిది నీ అంతటి నువ్వు అనుకుంటే జరగదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు విచారణ చేస్తుంటే ఎట్లుంది? మనస్సు ఆటోమేటిక్గా నిగ్రహించబడిపోయిందా లేదా? విచారణ వలన ఆటోమేటిక్గా నీకు మనస్సు నిగ్రహించబడింది. అందుకని నువ్వేం చేస్తావంటే వేదాంత విచారణలోకి నీ మనస్సును పంపించు. వేదాంత విచారణలోకి నీ మనస్సును ఎప్పుడు పంపిస్తావో ఆ వేదాంత విచారణ చేత, ఇది ఉపనిషత్తు చెప్పుకున్నాగా, ఉపనిషత్తు దగ్గరికి పంపించు. ఉపనిషత్తులో ఏముంటుందంటే సత్యమేది, సత్యము కానిదేది నీకు స్పష్టంగా విడమర్చి చూపిస్తుంది. అప్పుడేమవుతుంది? సత్యమును పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తాం, సత్యము కాని దానిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మనకు ఎంత బాగా అర్థమవుతూ వస్తే అంత బాగా అలా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఒకేసారి వీలు కాదు, అది స్టార్టింగ్లోనే వీలు కాదు. ఇప్పుడు ఉన్నట్లుగా ఉండి మనం ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం అనుకోండి, వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అవుతుందా? మన దగ్గర డబ్బులు కూడా ఉంది కూడా అని అనుకోండి,
డబ్బులు ఉన్నంత మాత్రాన ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టాలని అనుకున్నాము అని అనుకోండి, డబ్బులు ఉన్నంత మాత్రాన వెంటనే అయిపోతుందా? సైట్ దొరకాలి, ఆ సైట్కి రిజిస్ట్రేషన్ కావాలి, ఆ తర్వాత దానికి ప్లాన్ కావాలి, ప్లాన్ అప్రూవల్ కావాలి, ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత దాన్ని కట్టేదానికి మనకు అన్నీ సక్రమంగా దొరకాలి. ఇంకవన్నీ ఎంత టైం పడుతుందిగా. ఒకవేళ నీ దగ్గర డబ్బులు అన్నీ ఉంటే, డబ్బులే లేకపోతే డబ్బులు సంపాదించాలి, నీకు కావాల్సింది తింటూ ఉండాలి, కావాల్సిన సౌకర్యాలు చూసుకోవాలి, మళ్ళీ మిగతాదన్నీ చూడాలి, ఎంత ఇది అవుతుంది. అదేవిధంగానే ఇక్కడ కూడా ఏంటంటే ఆత్మతత్వము అంటే భగవంతుని యొక్క తత్వం. భగవంతుని తత్వం అంటే బాగుంటుందేమో మీకు అని నేను అంటున్నా. కానీ భగవంతుని తత్వం అని అంటే ఏమవుతుందంటే, భగవంతుడు అంటే నీకంటే వేరే ఉన్నాడు అనే భావన కలిగిపోతుంది. కాబట్టి నేను భగవంతుడు అనే పదమున కంటే ఆత్మతత్వం అనే నేను ప్రయోగించేస్తూ ఉంటాను. ఆత్మతత్వము భగవంతుని తత్వము అని అంటే రెండింటికి, భగవంతుని తత్వం అంటే భగవంతుని తత్వం అంటే వేరే ఎవడో ఉన్నాడు ఒకతను అని అనిపిస్తుంది. అందువల్ల ఏమైపోతుందంటే భగవంతుని గురించి మనం ఆశ్రయించడం అనేది అనిపిస్తుంది భావానికి. ఆ భగవంతుడు ఎవరో కాదు, ఆత్మస్వరూపమే. అందుకని ఆత్మతత్వం అని అంటే అప్పుడు ఆ ఆత్మస్వరూపం ఎవరంటే నేనే అని వస్తుంది. ఇంకా కొంతమంది ఏమవుతుంది తెలిసిన, దీంట్లో ఇంకా ముందుకు పోతే ఆత్మతత్వము తెలుసుకోవాలా అంటాడు. అంటే ఆత్మతత్వం తెలుసుకోవాలంటే వీడు ఆత్మ కాదు, వీడు జీవుడు, ఆత్మతత్వం వేరేది ఇంకొకటి ఉంది అన్నట్లుగా వీడికి వచ్చేస్తుంది. ఇట్లాంటి మనస్సు వాన్ని బోల్తా కొట్టిస్తుంది ఇట్లాగా. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసి జాగ్రత్తగా గుర్తించి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మజ్ఞానము శమము అంటే అంతరింద్రియ నిగ్రహము. మనస్సు ఏం చేస్తుంది? బయట విషయాలకు అన్నింటికి పోతూ ఉంటుంది. అది దానికి బాగా అలవాటు అయిపోయింది. అందుకని దాన్ని ఏం చేయాలంటే, నువ్వు దాన్ని బయట విషయాలకు పోయేటప్పుడు గమనించి ఆ మనస్సుకు చూపించి చెప్పాలా. ఏమని చెప్పాలా అంటే, దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య సంజ్ఞాపూర్వక వైరాగ్యం అని అంటే, మనోళ్ళు ఏం చేస్తారంటే, ఈ యోగులుగా ఉండేవాళ్ళు బయట విషయాలు లేకపోతే విషయాలు నన్ను లాగేస్తాయని ఆ విషయాలకు పోకుండా గమనం కూర్చునేస్తారు ఒక జాగాలో, ఒక గుహలోనో లేదా ఇంకెక్కడన్నా కానీ హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి ఇక్కడంతా ఉంటే కన్నా విషయాలు కనిపిస్తుంటాయి కదా. విషయాలు కనిపిస్తే ఏమవుతాయి? ఆకర్షించేస్తాయి. అందుకని దాంట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఈ విషయాలని చూడకుండా ఏమన్నా గుహలోకి వెళ్ళిపోయి కూర్చుండేసేది. అప్పుడు విషయాలు చూడము, మేము తపస్సు చేసుకుంటాము అని చేసుకుంటూ కూర్చుంటారు. పొరపాటున ఆటికే విషయాలు వస్తే రాకుండా ఉంటాయా? రాకుండా ఉండవు. ఇప్పుడు నేను ఒకసారి బండిలో పోతున్నానండి. బండిలో పోతున్నాం, 2 వీలర్లో పోతున్నా. కాలికి చలికాలమే సాక్స్లు వేసుకున్నాను. సాక్స్లు వేసుకుని షూ వేసుకోలేదు, కానీ షూ టైప్ చెప్పల్స్ వేసుకున్నా. దానికి మధ్యలో గ్యాప్ వస్తుంది. బండిలో పోతున్నాను. తర్వాత హెల్మెట్ పెట్టుకున్నా. ఇది ఉందన్నమాట. హెల్మెట్ పెట్టుకొని ఇంకా ముక్కుకు కూడా మాస్క్ ఒకటి వేసుకొని, చేతులకి గ్లౌస్ లాగా వస్తాయి, అవి వేసుకొని పోతున్నాం చలికి. ఎంత పకడ్బందీగా పోతున్నాం చూడండి. అంటే పోతుంటే రోడ్లో పోతా ఉన్నాము, డ్యూటీకి పోతూ ఉంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సడన్గా ఒక పురుగు వచ్చింది. ఒక పురుగు వచ్చి ఏం చేసిందంటే, 2 పురుగులు ఏంటి వచ్చినాయి. ఒక పురుగు వచ్చి నాకేం చేసిందంటే ఇట్లా కొట్టింది ఇక్కడ, దేనికి? హెల్మెట్ కొడితేనే నేను ఇట్లా అన్నాను. ఇట్లా అంటేనే అది కింద పడింది. ఇట్లాగా కింద పడింది. కింద ఎడన పడిపోయిండొచ్చు కదా, ఈ షర్ట్ మీద పడింది.
షర్ట్ మీద పడి లోపలికి పోయి ఇక్కడ గరిచింది. ఇంకోటి కింద పడింది. కింద పడి ఏం చేసింది తెలిసిన, కాలు మీద పడి ఆ సాక్సుల మధ్యలో ఆడగరిచింది. నేను బండి నిలిపేసి సైడ్లో పెట్టి ఇప్పుడు దాన్ని బయట తీస్తే వెళ్ళిపోయింది అది. సరే అదెందుకు పోయింది అని చెప్పేసి బాగా కడిగేసి చేసినాను. కాలు కూడా సేమ్ అట్లాగే తిరిగా ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఊదిపోయింది. ఇక్కడ ఊదిపోయింది. ఇక్కడికి ఇప్పటికీ కూడా మచ్చలాగా ఉంటుంది కొద్దిగా. అంటే అది కరిసిండేది, అది ఏం పురుగో ఏమో నాకు తెలియదు, బాగా ఊదిపోయి ఎర్రగా అయిపోయింది. ఇది కర్మ సంబంధం కదా, ఆ బాధను అనుభవించాలి అనేటువంటి బాధ ఉంది కాబట్టి కదా అది. ఆ పురుగు నేనేమన్నా అడవిలోకి పోయినానా, పోనీ దాని దగ్గరికి ఏమైనా నేను పోయినానా? రోడ్డింటికి పోతూ ఉంటే నేను బండిలో పోతూ ఉంటే అందులో నెత్తికి హెల్మెట్ పెట్టుకొని పోతూ ఉంటే దానికి హెల్మెట్కి వచ్చి కొట్టి అదే ఇట్లా పోవచ్చు కదా, బయట లోపలికి పడి ఇక్కడ కరసాలనా చూడండి ఎట్లా ఉంది. దాని బాధ కనీసం అంటే ఒక 5 రోజులు మంట అనుభవించిన నేను. ఎందుకు చెప్తున్నానంటే మనము దాని దగ్గరికి పోలా, కానీ కర్మ ఏమో చేస్తుంది, మన దగ్గరకు వచ్చి ఆ కర్మఫలాన్ని అనుభవించేటట్లు చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు అడవిలో పోయి కూర్చున్నారు అనుకోండి, గుహలో పోయి కూర్చుంటే వీడి కర్మఫలం విడిచిపెడుతుందా? ప్రకృతి ఏం చేస్తుంది, వాడిని వెంటాడి వస్తుంది. అందుకని ఏం చేయాలా, విషయాలకు భయపడి మనం బయట పోకూడదు. విషయాలను చూచి విషయాలలో ఉంటూనే వైరాగ్యం ఉండగలిగేటువంటి పరిస్థితిని సంపాదించుకోవాలి. విషయాలకు భయపడిపోకూడదు. విషయాల్లో ఉంటూనే విషయాలకు భయపడకుండా, విషయాలకు లోపడకుండా ఉండగలిగే స్థితిని మనస్సును శమము అని అంటారు దాన్ని. అది ఎట్లా వస్తుంది అంటే దానికే చెప్తున్నాడు, వేదాభ్యాసేచ, వేదాంత విచారణ చెయ్యి. వేదాంత విచారణ చేస్తే నీకు మనస్సుకు తెలుస్తుంది ఏ విషయానికి, అంటే విషయాల యొక్క ప్రభావము సత్యమైనదా, ఆత్మస్వరూపము సత్యమైనదా. ఒకవేళ ఆత్మస్వరూపం సత్యమైతే ఎట్లా సత్యంగా ఉంటుంది అనేది మనకు తెలియదు. ఇప్పుడు మనకు దాని గురించి తెలియదు. ఉపనిషత్తును చదువుతూ పోతే అంటే విచారణ చేస్తూ పోతే అర్థమవుతుంది. విచారణలో అర్థమవుతుంది. అడగండి. ఇప్పుడు మీరేం చెప్తారు, కర్మ నుంచి పురుగు వచ్చి ఇటు పడింది, కర్మ నుంచినే నాకు ఇడైంది 5 దినాలు కష్టపడినాను దాని నుంచి అని చెప్పినారు. అది మన కర్మ నుంచినే మనకు వచ్చింది, రైట్, ఒప్పుకుంటాను. అప్పుడు ఇంత బాధ మనం పడినాం 5 దినాలు, కాబట్టి మన కర్మ శమిసిందా ఏమన్నా కొంచెమన్నా? ఆ కర్మ శమిసింది. ఏ కర్మ? ఆ పురుగు కుట్టి ఆ పురుగుతో అనుభవించే సమస్య, అది సమస్యందంతే. ఇంకా వేరే కర్మలు ఇంకా ఉన్నాయి కదా. ఎంతో కర్మలు ఉంది, బాధపడినాము, శరీరం కరిచి 100% కర్మ ఉంది అనుకోండి, అది మనల్ని కరిచి మనం బాధపడి అన్ని చేస్తే ఒక 5% అన్న మన కర్మ తగ్గిందా? తగ్గింది. అది తగ్గింది కదా. ఆ రోజు అక్కడ జరిగే కర్మ అది తగ్గింది. కష్టం అనుభవిస్తే కూడా పోనీ మన కర్మ అనేది మన లిస్ట్ తగ్గుతుంది. సరే సార్, సరే, నా డౌట్ కాబట్టి ఎన్నో వస్తూ ఉంటాయి మన మనుషులకి. మనం దాన్ని అనుభవిస్తే మనం చేసిన కర్మ నుంచి మనం అనుభవిస్తూ ఉండాము అని అనుకోవాలి. అవును. లేకపోతే ఆ పురుగు చూడండి, ఇప్పుడు చూడండి, సాక్షులు వేసుకుంటే సాక్షుల మీద కుట్టి అది మధ్యలో గ్యాప్ ఉండే దాంట్లో కుట్టి ఆడ నొప్పి వచ్చేట్లుగా చేసిందంటే అది తెలివి, మనం తెలివి కాదు, ప్రకృతి తెలివైనది. ప్రకృతి నీ కర్మను అనుభవించాల్సి వస్తుంది. అందుకే రాత్రి మరుతామస్మి 10వ అధ్యాయంలో చెప్పినాం. ఈ మరుత్తులు అనేటువంటి వాళ్ళలో మరీచి అనేటువంటి వాయువు ఉంది.
ఈ వాయువు అనేటువంటిది ఏం చేస్తుందంటే మనల్ని నిలబెట్టి ఉన్నటువంటిది వాయువు. ఈ ఫోల్ ఉందే, ఫోల్ను పడిపోకుండా నిలబెట్టాలంటే దానికి ఒక ఇది వేసి పెట్టి లాగుంటారు. ఈ వైర్లేమో ఇటువైపువి కొంచెం స్ట్రైట్గా పెట్టుకుంటే ఇది నిలబడి ఉంటుంది. గాలికి అది పడిపోకుండా స్టే వైర్ ఒకటి లాగి ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటి, అది పడిపోకుండా ఉండేదానికి అన్ని విధాల సపోర్ట్ ఉన్నాయి కదా. అదే విధంగానే మనము నిలబడి మనం ఇట్లా ఉన్నామంటే పడిపోకుండా ఉండాలంటే అయిపోవచ్చింది. పడిపోకుండా మనం ఉండాలంటే వాయువు మనలను నిలబెట్టి ఉన్నది. ఆ వాయువు మన కర్మ సంబంధం ఉందే, ఆ కర్మ సంబంధ రూపాలన్నింటినీ ఈ వాయువు తీసుకొచ్చి ఆ వాయువు మనలను అందరినీ నిలబెట్టి ఉన్నది. దానికి ఇక్కడ మరుత్తులు అనంటే వాయువు 49 రకముల వాయువులను చెప్పారు. దాంట్లో ఒక రకమైనటువంటి వాయువు మనలను సకల జీవుల యొక్క వారి కర్మలను తీసుకొచ్చి వారి కర్మలను ఇస్తూ వారిని నిలబెట్టి ఉన్నది. ఇప్పుడు చైతన్యం ఏమి లేదా స్వామి? ఇప్పుడు నిలబడుకొని మనం నడిచేటప్పుడు చైతన్యం ఏమి లేదా? చైతన్యం ఉంది. చైతన్యం సాక్షిగా ఉంటుంది. అవును. నిన్ను నిలబెట్టి ఉండేది నీ ప్రాణం ఎంతవరకు ఉందో, నీ కర్మ ఎంతవరకు ఉందో అంతవరకు నిలబెడుతుంది. తర్వాత అదే ప్రాణము ఊపిరిని అదే ఇస్తూ అదే తీసుకొని పోతూ ఉండేది. అది ఆగిపోతుంది అంతే. అది సరేనా? వాయువు వేరే, చైతన్యం వేరే. వాయువు చైతన్యం ఒకటి కాదు. వాయువు కూడా చైతన్యాశ్రయమై పనిచేస్తున్నది. హెడ్ అట్లా కాదు. కరెంటు ఫ్యాను. ఇప్పుడు ఫ్యాన్ పనిచేస్తుందా లేదా? ఫ్యాన్ ఎవరి వల్ల పనిచేస్తుంది? కరెంటు ఆధారంతో ఫ్యాన్ పనిచేస్తుంది. కరెంటు పని చేపిస్తుందా? అంతే. అవును, దీపమే. కరెంటు శక్తి వచ్చి పని చేపిస్తుందా? కరెంటు ఆధారముతో ఫ్యాన్ పనిచేస్తుంది. కరెంటు శక్తితో అంటే ఏమైపోతుందంటే కరెంటు శక్తి వచ్చి పని చేపించినట్లు అవుతుంది. నేను అందుకనే మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ఒకటి చెప్పినాను, క్లాస్లో చెప్పినాను అనుకుంటా, నైట్ క్లాస్లో చెప్పినాం. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది పనిచేస్తుంది అక్కడ. కరెంటు పనిచేయాల. కరెంటు ఆధారముతో నేనేం చెప్పినానంటే నైట్ క్లాస్లో, భగవద్గీత క్లాస్లో వీళ్ళకు ఒకరోజు టైం ఇచ్చిన. ఏం టైం ఇచ్చినానంటే, ఈ ఫ్యాను ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా, మామూలు బోర్ మోటార్లు కూడా పనిచేస్తున్నాయి కదా, అది కరెంటుతో అది పనిచేస్తుందంటే ఎట్లా పనిచేస్తుంది అనే విషయం మీరు బోర్ మోటార్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అని చెప్పిన. ఎందుకంటే మనం చెప్తే డైరెక్ట్గా చెప్తే వీళ్ళకి బాగా బుర్రకు పట్టదని. గుర్తుందా మురుగేష్ గారు? బోర్ మోటార్ వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి, నూనె ఆధారంతోనే దీపం మలిగేది. కాబట్టి కరెంట్ ఆధారంతో ఫ్యాన్ తిరుగుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది పనిచేస్తుంది. అదే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అన్నారే, అది అక్కడ పనిచేస్తుండేది. అది పనిచేసి ఇక్కడ వర్క్ అవుతూ ఉంది. అదే మాయ, అదే విభూతి.
అది విభూతి, కరెంట్ యొక్క విభూతి, ఇది చైతన్యం యొక్క విభూతి ఇవంతా. అది అర్థం చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. అవును, అట్లా అదేవిధంగానే. సరే, ఇప్పుడు కర్మ తగ్గించుకోవడమా కర్మను పెంచడమా అనేది కాదు క్వశ్చన్. అది క్వశ్చన్ రాంగ్. కర్మతో సంబంధం లేకుండా ఉండుట ఎట్లు అనేది క్వశ్చన్ రావాల. అంటే ఏంటంటే కర్మను తగ్గించుట కర్మను పెంచుట అనేది అంటే కర్మ తక్కువగా ఉండుట కర్మ పెంచి ఉండుట అట్లా కాదు. కర్మ సంబంధం ఎప్పుడు ఉంటుంది. అది కర్మతో సంబంధము లేకుండా ఉండుట ఎట్లు అనేది తెలుసుకోవడమే ఇప్పుడు మనకు కావాల్సింది. అంటే కర్మతో సంబంధం లేకుండా ఉండుట అనేటువంటిది ఆత్మస్వరూపానికి సంబంధించినది. ఆత్మస్వరూపానికి కర్మకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఆత్మస్వరూపం అని తెలుసుకోవడమే మనం చేయాల్సింది, కానీ కర్మను పెంచుకోవడమా తగ్గించుకోవడం అనేది కాదు. కర్మ జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఆ కర్మ ఏమైపోతుందంటే అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు కర్మలోనే పడిపోయి మునిగిపోయి ఉంటాడు. ఈ ఆత్మస్థితికి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే కర్మ దానంతట అదే జారిపోయి కేవలం శరీరము నిలవడం కోసం మాత్రం ఉండే కర్మ ఉంటుంది. శరీరం నిలవడానికి మాత్రం అంటే ఏమిటి? శరీరానికి సంబంధించి స్నానము, శరీరానికి సంబంధించి నడవడం, శరీరం నిలిచేదానికి అవసరమైన భోజనము చేయుట, ఇవి 3 కర్మలు మాత్రం ఉంటాయి. ఇంకా శ్వాస అది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది మాత్రం ఉంటుంది. కానీ మిగతా అందరికీ ఇవన్నీ ఉన్నాయి కదా, అందరికీ ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటితో పాటుగా ఆత్మజ్ఞానం కాదు. ఇప్పుడు వేరే కర్మలు అనేటప్పుడు అవును, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ధనాన్ని సంపాదించడం కానీ, లేకుంటే కార్మికులైతే కార్మికులు చేసే పని కానీ, వ్యవసాయం చేయడం కానీ, ఇంక ఏదో ఒక పని, ఆ పనులన్నీ ఉన్నాయిగా. ఆత్మజ్ఞానము కలుగుతూ వస్తే ఇవన్నీ జారిపోతాయి. ఇవన్నీ జారిపోయి శరీరము నిలిచేదానికి మాత్రం అవసరమైన కర్మ దగ్గరికి వచ్చి నిలిచిపోతుంది. చేస్తూ ఉంటావు, దాని ప్రభావము తగ్గిపోతూ వస్తుంది. నిజమైన స్థితికి వచ్చేటప్పటికి అవి కూడా సరిపోతాయి. నిజమైన స్థితికి వచ్చేటప్పటికి ఇవి కూడా క్రమంగా జరిపోతాయి. మొదట్లో ఏమవుతుందంటే నువ్వు తెలుసుకుంటూ వచ్చేటప్పటికి ఆ విషయముల ప్రభావము తగ్గుతుంది, దానికి విలువనివ్వడం అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. క్రమంగా ఎక్కువగా దానిపైన ఉండేటువంటి భావన తగ్గుతూ వచ్చి చివరికి అది కూడా తగ్గిపోయి కేవలం శరీరం నిలవడం కోసం మాత్రం చేసే కర్మ మాత్రం మిగులుతుంది. శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం, ఆ స్థితికి చేరుతాడు. అది సరే, అర్థమైంది కదా ఇప్పుడు? తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की, జై బోలో గీతా మాతా की, జై బోలో భక్త మండలి की. హర నమః పార్వతీ పతయే. హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః.